గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు iDream. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, సో ప్లీజ్ లెట్ us know that how can we manage our portfolio in this falling market? ఓకే, ఫాలోయింగ్ మార్కెట్స్ మీన్ మార్కెట్స్ కరెక్టింగ్ అవుతున్నాయి ఇప్పుడు గత 6-8 మంత్స్గా అవుతుంది. సో టిపికల్గా ఏం చేయాలి ఇన్వెస్టర్స్, వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, అమ్మేయాలా, అట్టి పెట్టాలా, కొనాలా, లేకపోతే వరి అవుతూ ఉండాలా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలా అని క్వశ్చన్స్ అని చాలామంది వస్తూ ఉంటాయి. ఐ ఆల్సో కీప్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ మై ఇన్వెస్టర్ ఫ్యామిలీ. ఫాలోయింగ్ మార్కెట్స్ ఆర్ ది బెస్ట్ టైమ్ టు బై. Is it? Best time to buy. Okay. Because falling markets అంటే ఆన్ స్టాండర్లోన్గా చూస్తే ఫాలోయింగ్ మార్కెట్స్ స్టడీ చేయాలి. యాక్చువల్లీ ఎందుకు మార్కెట్ పడుతుందో స్టడీ చేయాలి. అది ఒక ఎకనామిక్ బ్లిప్ కానీ కొన్ని కంపెనీస్ పెర్ఫార్మెన్స్ లేకుండా లేకపోతే ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల మార్కెట్ డ్రాప్ అవుతుంది. కానీ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఎకానమీ బాగుంది, ఎకనామిక్ గ్రోత్ బాగుంది. ఇండియాది ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ నౌ. 6.4% జీడిపిలో ఉన్న మనం బికమ్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ జీడిపి పరంగా. మనం ఇవన్నీ ఉన్నప్పుడు మన ఎకానమీ ఈజ్ బౌండ్ టు కమ్ బ్యాక్ సూనర్ దాన్ లేటర్. సో మనం వరీ అవ్వలేదు. సో ఫాలోయింగ్ మార్కెట్స్లో మ్యాక్సిమం అండ్ దట్ మీన్స్ ఈజ్ లైక్ యూ వాక్ ఇన్ టు యువర్ స్టోర్ వన్ ఈవినింగ్ ఐఫోన్ స్టోర్లో ఐఫోన్స్ 50% డిస్కౌంట్లో ఉంటే మీరు వెంటనే కొనరా, డబ్బు ఉంటే, సంథింగ్ లైక్ దాట్. మంచి మంచి స్టాక్స్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు కొనాలి. బికాజ్ దే ఆర్ బౌండ్ టు కమ్ బ్యాక్ టు ఒరిజినల్ ప్రైసెస్ సూనర్ దాన్ లేటర్. అది చాలామంది రియలైజ్ చేయకుండా వాళ్ళు కంగారు పడిపోయి స్టాక్ మార్కెట్కి ఉన్నది పిక్యులారిటీ ఏమిటో తెలియదు. మరి వెన్ మార్కెట్స్ ఫాల్ ఎవ్రీబడి ట్రైస్ టు సెల్. ఓకే. సరిగ్గా ఆపోజిట్ చేయాలి. అండ్ దే ఎండ్ అప్ సెల్లింగ్, రిగ్రెటింగ్ లేటర్ ఇన్ లీజర్లీ. అరే రే పొరపాటు నమ్మేస్తేనే అట్టిపెట్టు బాగుండి ఇప్పుడు ప్రైస్ డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయిందని చాలామంది ఆ పొరపాటు చేస్తారు. గ్లోబలీ, ఇండియా ఒకటే కాదు, గ్లోబల్గా కూడా. సో మళ్ళీ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఆర్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ టెలింగ్ పీపుల్ ఇన్ ఫాలోయింగ్ మార్కెట్స్ డోంట్ జంప్ అవుట్, డోంట్ సెల్ అవుట్, డోంట్ మేక్ యువర్ లాసెస్ రియల్. అంటే ఇప్పుడు అది 100 రూపాయలకు పెట్టి కొన్నాను, ఇవాళ 80 రూపాయలు అయిపోయింది, 20 రూపాయలు పోలేదు. నువ్వు అమ్మితే పోయినట్టు, అమ్మపోతే మైండ్లో పోయింది అనుకోవాలి అంతే. 80 మళ్ళీ 120 అయిపోవచ్చు, +20 అయిపోతుంది మేబీ ఆఫ్టర్ 6 months. సో ది లాసెస్ రియల్ చేయొద్దు. డోంట్ రియలీ కన్వర్ట్ ది వర్చువల్ లాసెస్ టు రియల్ లాసెస్. అది మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, చాలామంది అర్థం చేసుకుని వింటారు. స్టిల్ ద మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఫాలోయింగ్ మార్కెట్స్. ఏదో అయిపోతుంది. అండ్ ఈ ఫాలోయింగ్ మార్కెట్స్ ఆర్ మార్కెట్ కరెక్షన్ టైంలో లాట్ ఆఫ్ రూమర్స్ స్టార్ట్ సడన్లీ. సెన్సెక్స్ అంటాం టిపికల్ మనం బ్యారోమీటర్ ఫర్ జడ్జింగ్ ది మార్కెట్స్. ఇప్పుడు ఇంత పడింది, ఇంత అయిపోతుంది, ఇంకా పడిపోతుంటాయి, 50,000 అయిపోతుంది, 30,000 అయిపోతుంది. అలాగా దే నో డర్త్ ఆఫ్ రూమర్స్ ఫ్లోటింగ్ ఇన్ ద మార్కెట్స్ నో. ఈ బేర్ మార్కెట్ అంటారు, బేర్ ప్లేయర్స్ అంటారు, బుల్స్ అండ్ బేర్స్ అంటారు కదా. సో దే కీప్ థ్రోయింగ్ అవుట్ దీస్ రూమర్స్ ఇన్ మార్కెట్ నో. ఇదైపోతుంది అని అనడంతో పీపుల్ గెట్ మోర్ వరీడ్ అండ్ స్కేర్డ్. కానీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా వరీ అవ్వకుండా దే హ్యావ్ టు స్టే ట్రూ టు దేర్ కోర్స్ అండ్ స్టిక్ టు దేర్ ప్లాన్. ఓకే, దాట్స్ వన్ థింగ్. అండ్ హౌ టు రియలీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ మార్కెట్స్ అన్నప్పుడు, రీఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు అసెట్ ఎలొకేషన్ చేయాలి. అసెట్ ఎలొకేషన్ అంటే మనం ఇందాక నేను చెప్పినట్టు మీకు అసెట్ ఎలొకేషన్ డిటర్మిన్స్ ది పర్సన్స్ రిస్క్ ప్రొఫైలింగ్ చేసిన తర్వాత we can arrive at how much equity a person can absorb, or how much debt a person needs to be given, or some hybrid ఎలా పెడితే బాగుంటుందని ఒక ఐడియా మాకు వస్తుంది అసెస్ చేసినప్పుడు. సో ఆ బేసిస్లో ఎక్కడ మనం తక్కువలో ఉన్నాం, ఈక్విటీ ఇంకా మనం టాపప్ చేయొచ్చా మన పోర్ట్ఫోలియోలో అనుకున్నప్పుడు మనం మంచి స్టాక్స్ కానీ స్కీమ్స్ కానీ చూసి మనం ఆ టాపప్ చేసుకుని మనం సిట్ కంఫర్టబుల్లీ. మార్కెట్స్ విల్ బౌన్స్ బ్యాక్, నో డౌట్. అండ్ when you're investing in this kind of correcting markets ఉన్నప్పుడు పీపుల్ జంప్ ఇన్ విత్ లంసమ్. అంటే లంసమ్ ఉన్నప్పుడు అంటే 5 lakhs 10 lakhs సడన్గా ఇన్వెస్ట్ చేయడం అన్నీ వీ డోంట్ రికమెండ్ యాజ్ అడ్వైజర్స్. వీ రూట్ ఇట్ త్రూ లిక్విడ్ ఫండ్. ఓకే.
so that the ups and downs of the market are captured to advantage. Taken liquid fund, we do daily STP or weekly STP. STP means systematic transfer plan chesi. We try to absorb the variations of market fluctuations to the client's advantage. దాన్ని బట్టి కొంచెం డెల్టా ఫ్యూ 0.5% పాయింట్ రిటర్న్ ఎక్కువ రావచ్చు టు ది ఇన్వెస్టర్ క్లయింట్. సో దాట్స్ వన్ వే ఆఫ్ గెటింగ్ సమ్ స్లైట్ బెనిఫిట్ ఇన్ ది కరెక్టింగ్ మార్కెట్స్లో ఉన్నప్పుడు. సో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు అడ్వాంటేజ్ అలాగే ఉంటుంది. ఆర్బిట్రాజ్ ఫండ్స్ అని ఉంటాయి, స్కీమ్స్ అని ఉంటాయి. ఆర్బిట్రాజ్ ఆల్సో గివ్స్ లెండ్స్ స్టెబిలిటీ టు ది హోల్ పోర్ట్ఫోలియో ఫర్ సమ్ టైమ్. ఓకే, 6.5-7% రిటర్న్ వస్తుంది దాంట్లో. ఈక్విటీ ట్యాక్సేషన్, సో బడ్డీ ఎక్కువ ఉండదు. సో దేర్ ఫోర్ ఒకసారి మార్కెట్స్ కానీ బాగానే రికవర్ అయిన తర్వాత స్టార్ట్ అగైన్ ఇన్వెస్టింగ్ బ్యాక్ టు ఫుల్ ఫెజ్ ఈక్విటీ స్కీమ్స్ ఆర్ స్టాక్స్ when markets rally back. ఓకే, సో ఇవన్నీ టెక్నిక్స్ వాడి మేము వీ హెల్ప్ ది ఇన్వెస్టర్స్ స్టే కూల్ అండ్ కామ్ ఓకే, ఇన్ ఫాలోయింగ్ మార్కెట్స్ ఆర్ కరెక్టింగ్ మార్కెట్స్. Okay. గత 6-8 monthsగా చూస్తుంది అదే మేము. జూలై నుంచి మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది. మెనీ పీపుల్ హ్యావ్ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. కానీ లక్కీలీ ఫర్ అస్ మెనీ హ్యావ్ బికమ్ మోర్ మెచ్యూర్ ఇన్ అవర్ సొసైటీ, ఇన్వెస్టర్ ఫ్యామిలీలో కూడా. ఇంత ముందులా కాకుండా పీపుల్ ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ది ప్రెషర్ అండ్ స్టే ఇన్వెస్టెడ్. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఆర్ బయింగ్ మోర్ యాక్చువల్లీ, రైట్, రియలీ స్పీకింగ్. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, FIIs అంటాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్, they have sort of taken out a lot of money from India ఓకే, because they see Indian market overheat అయిపోయింది అంటారు మార్కెట్స్. because when lot of money starts chasing few stocks, markets becomes very expensive. That means what should be 10 rupees, if it is 20 rupees, it's overheated. రైట్, And real value మనం రావట్లేదు మనం when you spend money also. అప్పుడు దే ఫైండ్ అదర్ మార్కెట్స్ ఆర్ మోర్ అట్రాక్టివ్ అని చెప్పి FDIs they start pulling back money out of India to other countries. That again has given some shake to Indian market. The market correct అయింది ఒక 8 monthsగా 9 monthsగా. అగైన్ ఇప్పుడు ఆ టారిఫ్ ఇష్యూ సెటిల్ అయిన తర్వాత మార్కెట్స్ మనీ బాగానే స్టేబుల్గా ఉంది మన మార్కెట్ అన్నప్పుడు అగైన్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ టు ఇండియాను. ఆఫ్టర్ ఆల్ ఇండియా అంటే వాళ్ళకి దే సీ ఇండియా యాజ్ ఎ గుడ్ డెస్టినేషన్, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ where the money grows and grows well as compared to other countries, be it China or other countries. So ఇండియాలో డెమోక్రసీ, ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎకానమీ ఈజ్ థ్రైవింగ్ అని ఉంది, లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, గ్రోత్ బాగుంది. సో అప్పుడప్పుడు కొంచెం ఈ షార్ట్ గ్లిప్స్ పక్కన పెడితే వీఆర్ డూయింగ్ వెల్ అని దే ఆర్ ఆల్సో రియలైజింగ్. ఓకే, సో దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ గుడ్ నెంబర్స్ నౌ. వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ది ఎర్లియర్ టైమ్స్ హోప్ఫుల్లీ వెరీ సూన్. ఓకే. సో మొత్తానికి ఒకవేళ ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుంటుందో చాలామంది వాళ్ళ స్టాక్స్ అమ్మేస్తారు అని బేసిక్గా మనం చూస్తుంటాము. కానీ దట్ ఈస్ ద టైమ్ వేర్ ఇట్ బూమ్స్ అనేది ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. అవునండి, దట్ ఈస్ ద టైమ్ వెన్ ఇట్ గెట్స్ టు హై విచ్ పీపుల్ ఐ థింక్ ఆర్ నాట్ అవేర్. ఇప్పుడు దాకా మీరు చెప్పేదాకా నాకు అంత తెలియదు. అండ్ తర్వాత అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి అన్నట్టు, తర్వాత విల్ బీ లైక్ అబ్బా ఆ రోజు అమ్మకపోయి ఉంటే ఈరోజు ఇంత ప్రాఫిట్ వచ్చేది అనుకొని అప్పుడు అనుకుంటారు. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.